నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గూడూరు మండలం బిందూరు గ్రామంలో ఎస్టీ కాలనీ సమీపంలో ఉన్న గిరిజన నివాసాలకు విద్యుత్ సరఫరా కల్పించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అనుచరుడు లల్లు యాదవ్ నివాసానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదివారం వెళ్లారు. లల్లు యాదవ్ నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు అల్పాహార విందు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ప్రజలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు. వినతి పత్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ వారు పేర్కొన్న సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. దిగాను అట్టే దిగేసారు మీకు నల్లు చూడు. ఓకే ఓకే అమ్మమ్మ എടുത്ത് అమ్మా రాండి మా అందరు రండి. హలో కొంచెం 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 అంటాను రాని నా ముందు ఫ్యామిలీ. హలో హలో చూడు. ఓకే ఓకేనా మమ్మల్ని 4 నెలల నుంచి పోలీసులు కూడా అంతా పట్టించాము. నైట్ ఏం పోయినారు అంతే ఇద్దరు మిల్లకి కలిపేసుకొని అదంటే సివిల్ అంటున్నారు సార్. వాళ్ళు పోతే పోలీసులు ఇలా చేస్తున్నారు. ఇద్దరిని మేము బతు తిరిగిపోయే వాళ్ళని ఇస్తాంలే. ఆయన
కొద్ది సైడ్కి రండి, సైడ్కి వస్తే అందరూ కొద్ది సైడ్ రండి. కొద్దిగా తిరగండి. సోదరుడికి కట్టే రక్షాబంధన్ పురాణ కాలం నుంచి వస్తోందని, సోదరుడు సోదరికి రక్షణగా ఉండాలని భావించే ఈ రక్షాబంధన్ కార్యక్రమం జరుగుతుందని, అలాగే పాఠశాలల్లోని విద్యార్థులు కూడా సోదరులుగా ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటూ ఐకమత్యంగా ఉండాలని ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలోని శ్రీ సరస్వతి శిశు మందిరం స్కూల్ నందు సోమవారం మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర స్కూల్లో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ మాట్లాడుతూ, మన దేశ సంప్రదాయంలో రక్షాబంధన్ కార్యక్రమానికి ప్రత్యేక స్థానం ఉందని, నేటి తరం యువత విద్యార్థులు రక్షాబంధన్ పండుగను విశిష్టతను తెలుసుకోవాలని సూచించారు. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ఇప్పుడు ఒంటరి కుటుంబాలు ఎక్కువగా ఉన్నందువల్ల అభద్రతాభావం ఏర్పడిందని, ఒకరికి ఒకరు సోదరీ భావంతో రక్షాబంధన్ కార్యక్రమం జరుపుకుని ఐకమత్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి సెక్రటరీ విష్ణువర్ధన్, ఇన్నర్ వీల్ ఉపాధ్యక్షురాలు స్నేహలతారెడ్డి, సెక్రటరీ అనిత, జీవని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రంగనాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమిద్దరము ఈ దేశానికి రక్ష, ఈ ధర్మానికి రక్ష. మా రోజులలో అయితే జాయింట్ కుటుంబాలు ఉండేటివి, అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళము. ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో బిజీ అవర్స్లలో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకోవాలి కాబట్టి అందరము ఎవరికి వాళ్ళ సింగిల్ ఫ్యామిలీస్ లాగా తయారైపోయి ఈ రక్షాబంధన్ అనేది కుటుంబాలని, కుటుంబ వ్యవస్థని ఒక విధంగా కాపాడుతుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడున్నా కూడా ఒక చెల్లి రక్షాబంధన్ శుభాకాంక్షలు రాఖీ పంపించడం జరగదు. అదేవిధంగా అన్నదమ్ముళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఒకరికొకరు విషెస్ చెప్పుకోవడము అనేది జరుగుతూ ఉంది ప్రస్తుతం. గత ఒక 7-8 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఈ పిల్లలకి మధ్యలో రక్షాబంధన్ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకందరికీ. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ వాళ్ళకి మా 2 క్లబ్బుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రక్షాబంధన్ సందర్భంగా మనందరం శిశు మందిరంలో మీతో కలిసి ఇది చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మామూలుగా అయితే ఇది అన్నకి, తమ్ముడికి, అక్క, చెల్లెళ్ళు కట్టే పండుగ. ఎందుకంటే వాళ్ళు సుఖంగా, సంతోషంగా, ఎట్లాంటి ప్రమాదాలకు లోనవ్వకుండా అక్క చెల్లెళ్ళు ఆశీర్వదించి దీవించే ఫంక్షన్గా చేసుకుంటారు అందరూ. ఈరోజు మీ అందరితో కలిసి చేసుకుంటున్నాం మేము. మీరు కూడా బాగా చదువుకొని ఇట్లా మంచి పండుగలన్నీ చేసుకుంటూ సార్ మేడంలో చెప్పిందంతా విని బాగా చదువుకోవాలని, తల్లిని, తండ్రిని, గురువుని అందరినీ గౌరవించాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి మీరు బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని ఆశిస్తున్నాను.
రక్షాబంధన్ సందర్భంగా సరస్వతి శిశు మందిరంలో ఆంధ్ర మహిళా మండలి రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేశారు. పిల్లలు రాఖీలు అవన్నీ కట్టుకున్నారు. ఇక్కడ ఈ స్కూల్ చాలా క్రమశిక్షణగా ఉంటుంది. మొన్న ఇక్కడ వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాం మేము. ఇక్కడ 100 మెంబర్స్ స్ట్రెంత్ కూడా ఉన్నారు పిల్లలు. టీచర్స్ ఇక్కడ ఉండే టీచర్స్ సార్స్ కానీ వాళ్ళు ఆ పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెట్టారు. అంతకుముందరంతా కూడా ఈ స్కూల్కి మనము 10 బెంచెస్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరమ్మ బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రులను కానీ గురువులను కానీ మీరు గౌరవించాలా అని కోరుకుంటున్నాను. ఫ్రెండ్షిప్గా పిల్లలు కూడా ఒకరితో ఒకరు ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాను. అట్లాగే టీచర్స్ కూడా బ్రైట్ స్టూడెంట్స్నే కాకుండా కొంచెం తక్కువగా చదివే వాళ్ళని ఇంకా మంచిగా వృద్ధిలోకి తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ సరస్వతి శిశు మందిరం వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వారి తల్లి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి మాట్లాడుతూ గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తల్లి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. పట్టణ పరిధిలోని పలువురు వారి ముఖ్య దినాలలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ సార్ గారు అమ్మగారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వృద్ధులందరికీ కిరణ్ కుమార్ సార్ గారు అందరికీ మంచి ఆహారాన్ని అందించారు. ఆ సార్ గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కిరణ్ కుమార్ గారు సార్ అమ్మగారు నాన్నగారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు దాతగా కిరణ్ కుమార్ సార్ ఉండి పెద్దలందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు ఆ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దేశంలో మహిళలపై అత్యాచారాలు హత్య సంఘటనలు జరగటం దురదృష్టకరమని ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు వస్తున్నాయని పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం పరిశీలన చేస్తూ ఉండాలని గూడూరు ఆదిశంకర పాఠశాల ప్రిన్సిపల్ రూపవతి వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో మహిళా డాక్టర్పై అత్యాచారం మరియు హత్య సంఘటనను ఖండిస్తూ గూడూరు పట్టణంలో ఆదిశంకర పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్ వద్ద సేవ్ ఉమెన్ అంటూ గీతాలను ఆలపించారు. పాఠశాల ప్రిన్సిపల్ రూపవతి మాట్లాడుతూ భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా మహిళలపై ఇంకా ఇటువంటి సంఘటనలు జరగటం బాధాకరమని అన్నారు. నాయకులు ప్రభుత్వాలు స్పందించి ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు వారి పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించారు.
కోల్కతాలో వైద్య విద్యార్థిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, దేశంలో ప్రతి మహిళ ధైర్యంగా విపత్కర పరిస్థితుల్లో ఎదిరించాలని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహిళా డాక్టర్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ మాట్లాడుతూ కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని, మరలా ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, కిరణ్ కుమార్ రెడ్డి, శివశంకర్, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక DRW కళాశాలలో ఏదైతే కోల్కతా నగరంలో జరిగినటువంటి వైద్య విద్యార్థినిపై అత్యాయత్నం, అదేవిధంగా అత్యాచారం జరిగింది, అదేవిధంగా హత్య జరిగింది. ఈరోజు ఆ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు బీజేవైఎం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థినులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించాం. మనం చూస్తున్నాం, ఈ యొక్క 78 ఏళ్ల స్వతంత్రంలో ఈరోజు మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే నేడు మహిళలకి రక్షణ లేకుండా పోవడం. అదేవిధంగా ఈరోజు కోల్కతా నగరంలో అదేవిధంగా ఇలాంటి ఘటన జరిగితే కనీసం మమతా బెనర్జీ గారు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆమె ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ నిందితుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి మమతా బెనర్జీయే ఈరోజు పట్టించుకోలేకుండా ఆ యొక్క నిందితుల్ని కాపాడుతున్న పరిస్థితి ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులందరినీ కూడా ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే మహిళల మీద దాడులు జరుగుతున్నాయో, అత్యాచారాలు జరుగుతున్నాయో వీటన్నిటి మీద కూడా వెంటనే ఈరోజు చర్యలు తీసుకొని తగు రక్షణ కల్పించాలని చెప్పి బీజేవైఎం ద్వారా డిమాండ్ చేస్తూ ఆ యొక్క నిందితుల్ని ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ బీజేవైఎం నాయకులు ఇక్కడికి వచ్చి ఏదైతే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిందో దానికి నివాళులు అర్పించాలని నన్ను సోదరుడు మనోజ్ ఫోన్ చేయగానే వెంటనే దానికి ప్రతిస్పందించి ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. ఇటీవలే మనం 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. అయినా సరే మహిళకి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి అందులో ఆ అమ్మాయి బయట ఎక్కడైనా తిరుగుతూ ఉంటే జరిగితే అనుకోవచ్చు, కానీ తను పనిచేస్తున్న చోట తన డ్యూటీ చేస్తున్నప్పుడు ఇలాంటి ఘటన జరగడం నిజంగా బాధాకరం. కాబట్టి ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ దుర్మార్గుల్ని అత్యంత కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వాలు కూడా కఠినమైన చట్టాలను తీసుకొచ్చి మహిళా రక్షణకి నడుం బిగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఆమె గురించి జస్టిస్ కోరుకుంటున్నాము. అసలు ఆ విధంగా ఆమెకి జరిగిన తర్వాత ఏంటంటే జరిగిన 10 days అయినా సరే ఆమెకి అంటే ఆమెని ఎవరు ఈ విధంగా చేశారు అని చెప్పి కనుక్కోలేని అంటే అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాము. దానికి చాలా బాధాకరంగా ఉంది. తర్వాత వచ్చి ఆ విధంగా జరగడానికి పాల్పడ్డ వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారంటే చదువుకొని డబ్బు సంపాదించాలి, ఇది చేయాలి అది చేయాలని చెప్తున్నారు, కానీ ఎకనామిక్స్ నేర్పిస్తున్నారు, కానీ ఎథిక్స్ నేర్పించట్లేదు పిల్లలకి. అవన్నీ కానీ చెప్తే అంటే వాళ్ళు వాల్యూస్ అన్నీ తెలుసుకొని అంటే ఎవరు తన బిహేవ్ చేసే ముందు అంటే తను అంటే చిన్నప్పుడు అసెంబ్లీలో చెప్పేటప్పుడు కూడా ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటున్నారు కదా, కానీ అది అనడం వరకు జరిగిపోతుంది, కానీ అది ఎవరు కూడా చేయడం లేదనమాట. అదేవిధంగా నేను చివరిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి బయటికి వెళ్తే త్వరగా వచ్చిందా లేదని చూసుకుంటున్నారు, కానీ అదే అబ్బాయి బయటికి వెళ్తే మాత్రం ఎప్పటికి వచ్చినా కూడా అతన్ని సరే రానివ్వు పర్వాలేదని అనుకుంటున్నారు. అమ్మాయి గురించి కంటే కూడా అబ్బాయి బయటికి వెళ్ళినప్పుడు త్వరగా వస్తున్నాడు లేదని చూసుకొని అబ్బాయిని ఇది చేస్తే అప్పుడు అమ్మాయిలు కొంచెం ప్రొటెక్షన్ ఉంటుందని నేను కోరుకున్నాను. ధన్యవాదాలు. గూడూరు మండలం విండూరు గ్రామంలోని ఎస్టీ కాలనీ సమీపంలో ఉన్న గిరిజన నివాసాలకు విద్యుత్ సరఫరా కల్పించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం నాయకులు శివకుమార్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా విందూరు ఎస్టీ కాలనీ సమీపంలో అనేక కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారని, సరఫరా కావాలని సంబంధిత అధికారులను కోరగా ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు.
విద్యుత్ సరఫరా కావాలని సంబంధిత అధికారులను కోరినా ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బివి రమణయ్య, పుట్ట శంకరయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం ఇందూరు గ్రామం సంబంధించిన ఎస్టీ కాలనీ ఉంది. ఆడ సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా నివసిస్తున్నారు. దాంట్లో కొంతమంది ఆ యొక్క జనాభా ఎక్కువైన దానివల్ల ఆ పక్కనే పూజలు వేసుకొని నివసిస్తున్నారు గిరిజనులు. కానీ వాళ్ళు సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా గుడిసెలు వేసుకొని ఆడ పొలం పనులు చేసుకొని ఆడే జీవనం కొనసాగుతుంటే ఆ 10 సంవత్సరాల నుంచి మాకు విద్యుత్ కావాలని చెప్పి కూడా అధికారులు చుట్టూ తిరగతుంటే ఇప్పటి వరకు కూడా కరెంట్ సర్వీస్ ఇచ్చిన పాపానికి పోలా. అదేమంటే స్తంభాలు లేవు, ఆ స్తంభాల వల్ల మీకు కరెంట్ ఇవ్వలేకపోతున్నా అని చెప్పి విద్యుత్ అధికారులు కూడా చెప్తున్నారు. అయ్యా, మేము సర్వీస్ కట్టిన తర్వాత ఆ స్తంభాలు వేయాల్సిన బాధ్యత ఒక విద్యుత్ అధికారి అని చెప్పి మేము కోరుతున్నాం. అది ఏదేమైనా సరైన పద్ధతి కాదు. ఒక గిరిజనులు కూడా యథాస్థితికి ఈరోజు కరెంట్ లేకుండా ఆ గుడిసెల్లో పండబెట్టడం సరైన పద్ధతి కాదు. ఈ రోజుల్లో పొలం పొద్దు అంతా పోయి పొలం అంటూ ఇంటికి వస్తూ పొలం పని చేసుకొని ఆసో పోసో అని చెప్పి ఏదో ఆకలి తీయడానికి కొంచెం అన్నం వండుకోవాలని పొద్దుపోతే ఆ యొక్క చీకట్లో నానా ఇబ్బందులు గురవుతున్నారు. కానీ చుట్టుపక్కల చెరువు ప్రాంతం కాబట్టి పొట్ట చుట్టా ఉంది కాబట్టి ఆ నుంచి కూడా పాములు కానీ తేళ్లు కానీ వచ్చి ఓటు కూడా బలి అవటం జరుగుతుంది. వీటన్నిటి కూడా కారణం ఒక విద్యుత్ కాబట్టి మీరు వెంటనే స్పందించి ఒక ఆర్డీఓ కావచ్చు, అదేవిధంగా విద్యుత్ అధికారులు కావచ్చు, వెంటనే మా ఇందూరు ఎస్టీ కాలనీకి విద్యుత్ సప్లై అయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ గూడూరు ఈరోజు గూడూరు రూరల్ మండలం ఇందూరు గ్రామంలో ఎస్టీ గిరిజన ఆ ప్రాంతానికి సంబంధించి మొత్తం 150 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి సుమారు 8 కుటుంబాలకి పైగా 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇల్లు సుమారు 15 సంవత్సరాల పైగా అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వరకు కూడా 200 మీటర్ల పైగా వాళ్ళు సొంత డబ్బులతో కరెంటు వైర్ని లాక్కొని వెలిగించే పరిస్థితిలో జరుగుతూ ఉంది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళు అనేక సార్లు అధికారులను కలిశారు. అయ్యా, మాకు కరెంటు మీటర్లు పెట్టండి, మేము మీటర్లకు బిల్లు కట్టుకుంటాం అని చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కరెంటు బిల్లు ఇవ్వలేదు, అట్లాగే స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేదు. మరి దీనికి సంబంధించి అనేకసార్లు అధికారులను కలిసినప్పటికి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే దీనికి సంబంధించినటువంటి కరెంటు అధికారులు కావచ్చు, జిల్లా యంత్రం మొత్తం కూడా వెంటనే స్పందించి స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ గూడూరు టౌన్ కమిటీ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. స్థానిక సునీత సేవా సంస్థ కార్యాలయంలో సరాగం శ్రీలక్ష్మి మాట్లాడుతూ కోల్కతాలో వైద్య విద్యార్థిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రీష్మ పూజారి, ఖ్యాతి, తనక, హసీనా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తమ నిరసన తెలిపారు. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం ఘటనకి సునీత సేవా సంస్థ తరఫున నిరసన తెలుపుతున్నాము. ఆమె మృతికి 2 నిమిషాలు మౌనం పాటించాము. ఇది ఈ రోజుది కాదు, నిర్భయ హత్య జరిగింది. నిర్భయ హత్య అనంతరం దేశమంతా కూడా నిరసనలు వెల్లువెత్తాయి. నిర్భయ ఘటన తర్వాత ప్రతిరోజు కూడా దేశంలో ఎక్కడో ఒక చోట ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. కానీ వెలుగులోకి వచ్చేవి చాలా కొన్ని కానీ ఒక దిశ కానీ ఏదైనా కూడా కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఇదివరకు అత్యాచారాలు వరకే చేసేవాళ్ళు, ఇప్పుడు అత్యాచారం చేసి ఆ నిజాలైనా బయటకు వచ్చి శిక్షలు పడతాయని హత్యలు చేస్తున్నారు. ఇది
సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయము. మనము ఆడపిల్లల కనాలంటేనే భయపడుతున్నాము. ఎందువల్లంటే ఆడబిడ్డ అంటేనే భద్రత లేకుండా పోతుంది. ఈ అభద్రతా భావం వల్ల మనం ఆడపిల్లలకి జన్మనిచ్చే దిశగా కూడా మనం ఏ మహిళ కూడా ముందని చేయడం లేదు. ఇటువంటి పునరావృతం కాకుండా ఈరోజు కలకత్తాలో జరిగిన ఘటన దేశమంతా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇది కొంతకాలమే తాత్కాలికంగా అయిపోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మరుగున పడిపోతుంది. అంతెందుకు మన ఊర్లో ఎన్ని సంఘటనలు జరగడం లేదు. గత సంవత్సరంలో గొంతు కోసి నిలవని చంపేశాడు డిగ్రీ చదివే బిడ్డని. అటువంటి అమ్మాయిని చంపిన అతను దర్జాగా బయట తిరుగుతున్నాడు. కానీ ఆ అమ్మాయిని పోగొట్టుకున్న తల్లిదండ్రుల బాధ ఎవరికి అర్థం అవుద్ది? కొంచెం ఆలోచించండి. ఒక బిడ్డను పోగొట్టుకున్న తర్వాత తల్లిదండ్రులకి జీవితకాలం ఆ బిడ్డ పోయిందనే బాధతోటి వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారు. కానీ తప్పు చేసి ఆ బిడ్డని చంపినవాడు మాత్రం ఏంటంటే 3వ రోజే బయట వచ్చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఎందువల్ల? అసలు భయం అనేది లేదు. భయం అనేది కానీ మనం కలిగించగలిగామంటే ఇటువంటి సంఘటనలు జరగవు. వీటికి చట్టాలు పటిష్టంగా రావాలి. చట్టాలు గవర్నమెంటు నిర్భయ తర్వాత చాలా కఠినంగా చేసింది. పోక్సో చట్టం తెచ్చింది, పాక్సా కోర్టు పెట్టింది. ఇన్ని పెట్టినా కూడా ఇవి మళ్ళీ జరుగుతున్నాయంటే ఒక్కటే, ఇది శిక్ష వెంటనే అమలు పరిచేటట్టు పటిష్టంగా కఠినంగా చట్టాలు రావాలి. అటువంటి చట్టాలు రానంత కాలము ఈరోజు కలకత్తాలో ట్రైనీ డాక్టర్ అయితే ఏమి, దిశ అయితే ఏమి, నిర్భయ అయితే ఏమి, ఈరోజు పేపర్లో 2 ఘటనలు అయితే ఏమి, ఉద్యోగ సంఘటన అయితే ఏమి, ఏమైనా కూడా ఏంటంటే మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాము. కానీ గాంధీ గారు కలలుగన్నట్టు అర్ధరాత్రి మహిళ నిర్భయంగా తిరగగలిగిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది. అటువంటి స్వాతంత్రం కోసమే మనమంతా కూడా ఈరోజు పోరాడాలా. ఈ ఘటన జరిగింది, మనం క్యాండిల్స్తో నిరసన తెలిపాము, మౌనం పాటించాము, లేదంటే ర్యాలీలు చేసాము, ఇది తాత్కాలికం అయిపోతుంది. మళ్ళీ ఇంకొక ఘటన జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కఠినమైన చట్టాలు తేవాలా, వాటిని వెంటనే సత్వరం అమలు పరచాలా. దోషుల్ని ఇంకొకరు అటువంటి తప్పు చేయాలంటే భయపడేటట్టు ఆ శిక్షల్ని కూడా బహిర్గతంగా అందరికీ తెలిసేటట్టు చేయాలి. ఇలా చేయకుండా ఒక తప్పు చేస్తే ఇంత భయంకరంగా శిక్ష ఉంటుందా అనేటట్టు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకుంటే ఇవి మాత్రము ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంటాయి. అదే కాదు, అమ్మాయిలు కూడా చాలామంది మిస్సింగ్ అవుతున్నారు. వాళ్ళంతా ఏమైపోతూ ఉంటారు. ఎక్కువగా ఇటువంటి కేసులన్నీ రాకుండా ఉండాలంటే ముందు చట్టాలు పటిష్టంగా రావాలి, కఠినమైన శిక్షలు వేయాలి. ఆ శిక్ష తలుచుకుంటేనే నిద్రలో కూడా ఉలిక్కిపడేటట్టు ఉండాలి. అప్పుడు కానీ ఈ మానవ మృగాలకి బుద్ధి రాదు. మనం ఆడపిల్లలని మన బిడ్డల్ని మనం స్వేచ్ఛగా బయట పంపలేము. కఠినమైన చట్టాలు తానిదే మేమనే వాళ్ళం ఇండిపెండెంట్గా తిరగలేము. ఇండిపెండెంట్గా తిరగలేము, ఈవెన్ జాబ్స్ అనేవి కూడా చేసుకోలేము. సో కఠినమైన చట్టాలు తీసుకురావాలని నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న అత్యాచారాలు ఆడవాళ్ళ మీదుగా అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. ముందు జరిగిన నిర్భయ కేసు కానీ, దిశ కేసు కానీ, ఇంకా చాలా చిన్న పిల్లల్ని కూడా, స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని కూడా మృగాలు అనే మగజాతి మృగాలుగా తయారైపోయి చిన్న పిల్లల్ని అని కూడా చూడుకుంటా జాబ్ చేసుకునే వాళ్ళని, చదువుకునే వాళ్ళని, ప్రతి ఒక్క పిల్లల్ని అతి ఘోరంగా అత్యాచారం చేసి చంపేసి మరి అత్యాచారం చేస్తున్నారు. ఇలా జరగకుండా చట్టాలు అనేటివి చాలా కఠినంగా తీసుకోవాలని, అంతేకాకుండా అక్కడికే చర్యలు తీసుకుంటూ వాళ్ళకి కఠినమైన శిక్షను విధిస్తున్నారు. మన దేశంలో అలా జరగట్లేదు. అలా జరిగితే కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగేదానికి అవకాశం ఉండదు. అలా జరిగితేనే ప్రతి ఒక్క ఆడపిల్ల అనేది స్వేచ్ఛగా తనంతటి తానుగా తిరగగలుగుతుంది, బయట వెళ్ళి జాబ్స్ అనేటివి చేసుకోగలుగుతుంది. అలా లేకుండా మన దేశంలో అసలు ఆడపిల్ల అనేది బయట పోవాలనంటే చాలా భయంకరమైన పరిస్థితులు కల్పిస్తున్నారు. అలా రాకుండా కఠిన చర్యలు కానీ తీసుకుంటే ప్రతి ఒక్క ఆడపిల్ల స్వేచ్ఛగా బయట తిరిగి తనంతటి తాను తన పనులు తాను చేసుకోగలుగుతుంది. జాబ్స్ అయినా కానీ, చదువుకోవటం కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. దయించి చట్టం అనేది చాలా కఠినంగా అలా చేసిన మృగాలని అక్కడికక్కడికే వాళ్ళకి శిక్ష అనేది కానీ చేస్తే ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయని అనుకుంటున్నాము. దయచేసి అలా చేయాలని కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరో
గూడూరు మండలం విందూరు గ్రామంలో ఎస్టీ కాలనీ సమీపంలో ఉన్న గిరిజన నివాసాలకు విద్యుత్ సరఫరా కల్పించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.